అల్లు అర్జున్ గారు అండ్ లోకేష్ కనకరాజు గారు వీళ్ళ కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయిపోయింది. సో, 'మైత్రి' వాళ్ళ బ్యానర్‌లో అయితే ఈ సినిమా రాబోతుంది. నిన్న అఫీషియల్‌గా వాళ్ళు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఇలా సెట్ అవ్వగానే ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంచనాలు కూడా ఈ సినిమా మీద భారీగా పెరిగిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఒకటి అల్లు అర్జున్ గారి క్రేజ్ దృష్టిలో ఉంచుకొని అంచనాలు పెరిగిపోయాయి. మళ్ళీ లోకేష్ కనకరాజు గారి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో, అందుకోసం అని జెప్పేసి ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా అయితే అభిమానులైతే ఉండిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది? ఏ కాన్సెప్ట్‌ని లోకేష్ కనకరాజు గారు, అల్లు అర్జున్ గారితో తీయబోతున్నారు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక కథ బయటకొచ్చింది. అంటే ఇది ఓల్డ్ కథనే. సో, ఆ కథని ఇప్పుడు అల్లు అర్జున్ గారితో సినిమా తీయబోతున్నారని చెప్పేసి తెలుసు. దీని టైటిల్ కూడా గతంలోనే అయితే పెట్టడం జరిగింది లోకేష్ కనకరాజు గారు. అది 'ఇరుంబుకై మాయావి' అని చెప్పేసి 'ఇరుంబకై మాయావి' అనే ఒక టైటిల్‌తో అయితే ఆయన ఒక సినిమా అంటే ఒక స్టోరీ రాసుకున్నారు. దాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ గారితో తీయబోతున్నారని జెప్పేసి తెలుస్తుంది. అయితే ఏంటి 'ఇరుంబుకై మాయావి' దీని కథేంటి? ఎలా ఉండబోతుంది? మరి ఇది అల్లు అర్జున్ గారికి సూట్ అవ్వబోతుందా? మరి ఈ కథతోటే సినిమా తీయబోతున్నారా? లేకుంటే ఇంకా వేరే కథ ఏదన్నా చెప్తారా? మరి ఇప్పుడు ఆహ్, సినీ వర్గాల్లో అయితే ఇదే స్టోరీతో తీయబోతున్నారని జెప్పేసి తెలుస్తుంది. మరి ఈ కథ గతంలో వేరే హీరోలతో కూడా తీయడానికి ప్రయత్నాలు జరిగాయి. మరి అదైతే మెటీరియలైజ్ అవ్వలేదు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారితో ఎలా ఉండబోతుందనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో 'పుష్ప' తర్వాత అల్లు అర్జున్ గారి రేంజ్ ఎలా పెరిగిపోయిందో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు నార్త్ ఆడియన్స్‌ని ఒక ఊపు ఊపేసింది 'పుష్ప' మూవీ. సో ఆ తర్వాత 'పుష్ప 2' ఏకంగా 'బాహుబలి' రికార్డ్స్ పైన కన్నేసి బ్రేక్ చేసిన వైనాన్ని కూడా మనం చూసాం. సో అలా ఆ స్థాయిలో అల్లు అర్జున్ గారి క్రేజ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఆ తర్వాత ఆయన 'పుష్ప 3' కాకుండా అట్లీ గారితో ఒక సినిమా ఫిక్స్ చేసేసుకున్నారు. సో, ఇప్పుడు ఆ సినిమా శరవేగంగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఈ ఇయర్‌లో లేకుంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో ఆ సినిమా రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, ఆ సినిమా పైన కూడా భారీ అంచనాలు ఆటోమేటిక్‌గా క్రియేట్ అయ్యి ఉన్నాయి గాబట్టి, సో, ఆ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందని ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో మరొక మంచి అప్డేట్ ఇటు అల్లు అర్జున్ గారి వైపు నుంచి రావడం, అది కూడా లోకేష్ కనకరాజు గారితో సినిమా ఉంటుందని జెప్పేసి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇవ్వడంతో, సో, ఆడియన్స్‌లో అయితే వాళ్ళ అల్లు అర్జున్ గారి అభిమానులైతే ఒక క్యూరియాసిటీ, ఒక అంచనాలైతే పెరిగిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే కొన్ని రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ గారి సినిమాలకు సంబంధించి కొన్ని స్పెక్యులేషన్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అది త్రివిక్రమ్ గారితో డైరెక్షన్‌లో 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్‌తో కార్తికేయ స్వామి ఆహ్, ఆ స్టోరీతో ఒక మైథలాజికల్ సినిమా కూడా అల్లు అర్జున్ గారు తీయబోతున్నారని జెప్పేసి వార్తలైతే మొన్న కూడా వచ్చాయి. అంటే గతంలో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది అని అనుకున్న టైంలో, అది మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ గారి చేతుల్లోకొచ్చేసింది. సో, ఎన్టీఆర్ గారితో ఈ సినిమా ఫిక్స్ అయిపోయింది అనుకున్న టైంలో, ఇప్పుడు మళ్ళీ మొన్నటి నుంచయితే లేదు అది మళ్ళీ రివర్స్ అల్లు అర్జున్ గారి దగ్గరికే వచ్చేసిందని జెప్పేసి ఇలా ఆ స్టోరీ ఆ సినిమాకి సంబంధించి స్టోరీలో ఈ విధంగా న్యూస్ అయితే వైరల్ అయిపోయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే అది ఎన్టీఆర్ గారి దగ్గరే ఉంది. అల్లు అర్జున్ గారి దగ్గరికి ఇంకా రాలేదు అన్న వార్తలు ఇప్పుడు ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదైతే లోకేష్ కనకరాజ్ గారితో మూవీ అనౌన్స్ చేసారో, దీని తర్వాత ఇది క్లారిటీ వచ్చిందని చెప్తున్నారు. లేదా అది ఎన్టీఆర్ గారే చేస్తున్నారని చెప్పేసి సినీ వర్గాల్లో అయితే టాక్. చూడాలి దానికి సంబంధించి ఎటువంటి అనౌన్స్‌మెంట్ అయితే వాళ్ళిస్తారో. అయితే ఇప్పుడు లోకేష్ కనకరాజు గారైతే ఆయన అంటే డైరెక్షన్‌కి, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో 'ఖైదీ', 'విక్రమ్' లాంటి సినిమాలు ఎలా తీశారో మనకు తెలిసిందే. సో ఆ 2 సినిమాలు ఆడియన్స్‌లో విపరీతంగా ఆహ్, అంటే ఆ సినిమాలు ఏ ఏ స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేసాయో మనం చూసాం. సో అటువంటి ఒక హీరోలని అలా తీయడం, సో ఒక గ్యాంగ్‌స్టర్స్ కథలు గావచ్చు, లేకుంటే ఈ డ్రగ్స్ వీటికి సంబంధించి చాలా అద్భుతంగా ఆయన నరేట్ చేసి తీస్తూ ఉంటారని జెప్పేసి ఆయనకు పేరుంది. ఆ తర్వాతొచ్చిన 'లియో' మూవీ కాస్త డిసప్పాయింట్ వచ్చినా అంటే యావరేజ్ టాక్ వచ్చిన కలెక్షన్స్‌లో మాత్రం అది దుమ్ము దులిపిందని చెప్పుకోవాలి. మళ్ళీ అది ఆహ్, విజయ్ గారి కెరీర్‌లో కూడా హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా అది నిలవడం మనం చూసాం. సో, ఆ స్థాయిలో ఆ సినిమా వసూళ్లు కూడా రాబట్టింది. అంటే ఆ టాక్‌తో యావరేజ్ టాక్, మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఈవెన్ ఆ తర్వాత రజనీకాంత్ గారితో 'కూలీ' సినిమా చేశారు. సో, అది విపరీతంగా భారీ అంచనాలతో వచ్చినప్పటికీ అది డిసప్పాయింట్ చేసింది. అయినా కూడా కలెక్షన్స్‌లో ఆ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో, అలా ఆ సినిమా కూడా ఒక యావరేజ్ సినిమాగా అయితే మిగిలిపోయింది. సో, లాస్‌లో అయితే రాలేదు గానీ, బ్రేక్ ఈవెన్ అయితే వచ్చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు లోకేష్ కనకరాజు గారు ఎవరితో సినిమా చేయబోతున్నారు? ఆహ్, 'కూలీ' సినిమా రిజల్ట్స్ తర్వాత అన్న చర్చలు జరిగిన నేపథ్యంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించింది. ఎందుకంటే ఆయన 'ఓజీ' సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ కొట్టున్నారు. సో, అందులో ఆహ్, ఆయన్ని పాత్రని
డిజైన్ చేసిన తీరు కావచ్చు, అది వారి అభిమానులకైతే తెగ ఆకట్టుకుంది. సో, అప్పటి వరకు వాళ్ళ అభిమానులు ఎలా కోరుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారిని, సో, అలా చూపించడంతో ఆహ్, 'ఓజీ' సినిమా తెగ నచ్చేసింది ఆడియన్స్‌కి. అయితే 'ఓజీలో' ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో మనకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. సో, ఆ తర్వాత మన కనకరాజు గారితో సినిమా అనగానే లోకేష్ కనకరాజు గారు కూడా ఇటువంటి గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీసే ఆయన చాలా సినిమాలు తీశారు కాబట్టి ఆయనకు పట్టుంది కాబట్టి మరొక గ్యాంగ్‌స్టర్ మూవీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారితో ఉంటుందని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయితే అది ఇప్పుడు అదొక న్యూస్ గాని అలా పరిమితం అయిపోయింది గానీ అది మెటీరియలైజ్ అయితే అవ్వలేదు. సో, ఇప్పుడు అఫీషియల్‌గా అయితే లోకేష్ కనకరాజు గారైతే ఇటు అల్లు అర్జున్ గారి చెంతకైతే చేరారు. అయితే ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్‌లో ఎలా ఉండబోతుందన్న సినిమా చూసుకుంటే ఇది 'ఇరుంబకై మాయావి' అనే ఒక కథతో అయితే రాబోతున్నారు లోకేష్ కనకరాజు. ఇది ఆయన 10 సంవత్సరాల క్రితమే రాసుకున్నారని జెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమా మొదట సూర్య గారితో తీయాలనుకున్నారు. అఫీషియల్‌గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో, అది మళ్ళీ ఎ ఎ ఎందుకో తెలీదు గానీ, ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు. సో, ఆ తర్వాత 'రోలెక్స్' తర్వాత చేద్దామని జెప్పేసి అనుకున్నారు గానీ, అదైతే కుదరలేదని చెప్పారు. తర్వాత 'అమీర్ ఖాన్' గారి దగ్గరికి వెళ్ళిందని కూడా తెలిసింది. కాకపోతే అది కూడా మెటీరియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు ఫైనల్‌గా ఆ స్టోరీని ఇటు అల్లు అర్జున్ గారికి లోకేష్ గారు వినిపిచ్చారు. సో, ఈయన కూడా ఓకే చెప్పేసారు. ఇప్పుడు అదే సినిమా రాబోతుందని జెప్పేసి తెలుస్తుంది. అసలు ఏంటి ఈ సినిమా అని జూసుకుంటే 'ఇరుంబకై మాయావి' అంటే ఇందులో హీరో పాత్ర ఒక ప్రమాదంలో చెయ్యిని కోల్పోతాడు. సో, దాంతో ఆయన ఒక లోహపు కృత్రిమ చేయిని తయారు జేసి పెట్టుకుంటారు. సో, ఆ చెయ్యి ద్వారా అతనికి సూపర్ పవర్స్ ఒస్తాయి. సో, అలా ఒక సూపర్ పవర్స్ ఉన్న ఒక సూపర్ హీరో చిత్రంగా ఈ సినిమా ఉండబోతుంది. సో, అలా పవర్స్ ఆ చెయ్యి తర్వాత ఒక కృత్రిమ చెయ్యి పెట్టుకున్న తర్వాత అతను సూపర్ హీరోగా మారిన తర్వాత క్రిమినల్స్‌ని క్రైమ్‌ని వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కొంటాడనేదే ఈ సినిమాగా ఉండబోతుందని జెప్పేసి 'ఇరుంబకై మాయావి' స్టోరీ ఇదే అని జెప్పేసి గతంలో అంటే 10 సంవత్సరాల క్రితం రాసుకోవడంతో, ఆ తర్వాత సూర్య గారితో ఈ సినిమా అనౌన్స్ చేయడంతో, ఈ సినిమా స్టోరీ అప్పట్లో వైరల్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇప్పుడు అదే అల్లు అర్జున్ గారితో సినిమా అంటున్నారు కాబట్టి ఇదే స్టోరీ ఉండబోతుందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ అయితే ఇలా ఉండబోతుంది. సో, మరి సూపర్ హీరోగా అయితే అల్లు అర్జున్ గారు కనిపించబోతున్నారు. అని ఇప్పటి వరకున్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే తెలుస్తుంది. ఆయన ఒక చైన్ కోల్పోయిన తర్వాత ఇంకొక కృత్రిమ చైన్ పెట్టుకొని సూపర్ హీరోగా మారి ఎలా విలన్స్‌ని ఎదుర్కొంటాడో, మళ్ళీ అక్కడ లోకేష్ కనకరాజు గారి ఆయన హీరోలని చూపించే విధానం, ఆయన స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా ఈ సినిమాలో భాగంగా ఉంటాయి గాబట్టి, సో, ఇది ఒక మంచి సూపర్ హీరో, ఒక గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో వచ్చే అవకాశాలున్నాయని కూడా తెలుస్తుంది. సో, అప్పట్లో మనం సూర్య గారి సినిమా వాళ్ళ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఇనుప చేయితో సూర్య గారి లుక్ ఉంటుంది. సో, అది ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఆహ్, అప్లై అయితే కాబోతుంది. మరి ఇదే సినిమాతో వస్తారా? లేకుంటే వేరే ఏదైనా సినిమా లోకేష్ కనకరాజు గారు మామూలుగా ఇప్పుడు 'ఖైదీ' బ్యాక్‌డ్రాప్‌లో అంటే 'ఖైదీ' లాంటి ఒక సినిమా, 'విక్రమ్' లాంటి ఒక సినిమాని, 'లియో' లాంటి ఒక సినిమాని అల్లు అర్జున్ గారితో చేయబోతున్నారా అనేది ఆహ్, అఫీషియల్‌గా అయితే వాళ్ళు చెప్పాలి. సో, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ 'ఇరుంబకై మాయావి' అనే టైటిల్‌తో ఉన్న స్టోరీతోనే చేయబోతున్నారని వినిపిస్తూ ఉంది. సో, ఈ స్టోరీ అయితే మరి సూర్య గారితో ఎందుకు ఇది పట్టాలెక్కలేదో తెలీదు గానీ, మరి అల్లు అర్జున్ గారికైతే కరెక్ట్‌గా యాప్ట్ అయితుంది. ఈ విధంగా సూపర్ హీరోగా ఆయన క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని చూసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమాగా అల్లు అర్జున్ గారికి మారుతుంది. మళ్ళీ లోకేష్ కనకరాజు గారు అంటే 'పులితో' ఆయన కాస్త డిసప్పాయింట్ చేసినా ఆయన డైరెక్టర్‌గా ఆయన సక్సెస్ కావచ్చు, లేకుంటే ఆయన తీసే ఆయన విధానం గావచ్చు, ఇవంతా కూడా అభిమానుల్లో ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసింది. సో, ఆ లెక్కన చూసుకుంటే అల్లు అర్జున్ గారితో సినిమా ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని జెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాతోనే వస్తారా? లేకుంటే వేరే ఏదైనా కొత్త కథని ఇది కాకుండా ఏదన్నా చెప్పారా అనేది తెలియాలి. సో, మనం రిలీజ్ చేసిన ఆ పోస్టర్‌లో అంటే ఆ గ్లింప్స్‌లో చూసుకుంటే యానిమల్స్ కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ గారి లుక్ అదొకటి యానిమేటెడ్ వెర్షన్‌లో రిలీజ్ చేసిన లుక్ కావచ్చు, అవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి యానిమల్స్ ఇవన్నీ కూడా చూపించిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఏదైనా ఉంటుందా? మరొక గ్యాంగ్‌స్టర్ మూవీనేనా అనే డౌట్స్ కూడా చాలా మందిలో అయితే కలుగుతున్నాయి. సో, దీనన్నిటికి కూడా తొందరలో అంటే 2026లోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, సో, ఇయర్‌లో మిడ్‌లో గావచ్చు, ఎండింగ్‌లో గావచ్చు అయితే సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయితుంది. ఎందుకంటే ఆల్రెడీ 'అట్లీ' గారితో సినిమా శరవేగంగా జరుగుతున్నది గాబట్టి అది ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అయిపోతుందని చెప్తున్నారు. సో, ఈ విధంగా వరుసగా సినిమాలైతే అల్లు అర్జున్ గారు అనౌన్స్‌మెంట్ ఇవ్వడం, శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కి సిద్ధం చేయడం అయితే చూస్తూ వస్తున్నాం. ఇంకా ఈ సినిమాల తర్వాత 'పుష్ప 3' ఎప్పుడుంటుందో అనేది చూడాలి. సో, ఈ విధంగా 'మైత్రి' వాళ్ళైతే అల్లు అర్జున్ గారితో సినిమాలు అటు లోకేష్ కనకరాజు గారితో మళ్ళీ 'పుష్ప 3' అయితే ప్యాక్ చేసేసుకొంచారు. మరి వాటికి సంబంధించి అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. మరి అల్లు అర్జున్ గారితో ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ సినిమా మరి
ఎలా ఉండబోతుంది? ఈ ఇరుంబకై మాయావి కథనే తీయబోతున్నారా? లేకుంటే వేరేదైనా కథ తీయబోతున్నారని మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. థాంక్ యూ సో మచ్.